గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎందుకంటే నేను చేసిన సాంగ్ జాజికాయ జాజికాయ సాంగ్ అఖండ తాండవం సినిమా నుంచి రిలీజ్ అయ్యి ప్రేక్షకులు దాన్ని ఎంతగా ఆదరించి రీల్స్ జరగడం కానీ ఆ సాంగ్ కంటిన్యూస్గా మనం ఎక్కడికి వెళ్ళినా వింటున్నప్పుడు మన వర్క్ అప్రిషియేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం హ్యాపీగా ఉంటాం, బాగుంటాం. సో బేసికల్లీ ఇది ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ బీబీ మన బాలయ్య గారు బోయపాటి గారు కాంబినేషన్లో ఫస్ట్ సింహాలో స్టార్ట్ అయింది. సింహం అంటే చిన్నోడే. మొన్న లాస్ట్ టైం కూడా ఆ జై బాలయ్య సాంగ్ యా 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 అది ఎంత ట్రెండ్ అవుతున్నప్పుడు బాగా ఉంటది ప్రెషర్. వాటిని బీట్ చేయాలి, వాటిని కొంచెం మైమర్పించాలి, వాటికంటే తక్కువ మాత్రం అవ్వకూడదు. బట్ ఇప్పుడు యునానిమస్ గా సూపర్ సక్సెస్ ఉన్నట్టుంది మరి ఎక్కడ చూసినా. అసలు నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే మా టార్గెట్ అది. ఎందుకంటే అఖండాలో యా యా జయబాలే సాంగ్ నేనే కొరియోగ్రాఫ్ చేశాను. ఆ టైంకి పార్ట్ 2 ఉంటుందో లేదో తెలియదు నాకు. బట్ అన్ఫార్చునేట్ ఇప్పుడు అఖండ తాండవం అనేది వస్తుంది. దాంట్లో కూడా ఒకటే సాంగ్ డాన్స్ నంబర్, మాస్ నంబర్. సో ఆ ప్రెషర్ అనేది చాలా ఉండింది. బట్ మ్యాచ్ చేయాలన్న తాపత్రయము, అలా కష్టపడ్డాము. నిజంగా ఆ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఈరోజు సాంగ్ వచ్చింది. జనాలు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. అంటే ఒక సక్సెస్ ఫీలింగ్ ఉండి ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ ఇప్పుడైతే. సో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఇప్పుడు నాతో నాకే పోటీ, నాకు నేనే పోటీ అని. మీది మోస్ట్లీ అదే అవుతున్నట్టుంది, ఎవరితోనూ కంపారిజన్ అవసరం లేకుండా. మంచి మాట చెప్పారు. నిజంగా అఖండ 2కి అంటే మనం కంపారిజన్ రియల్ లైఫ్ లో కూడా ఎవరో ఏదో చేశారు అది కంపేర్ చేసుకొని మన లైఫ్ లీడ్ చేయడం అనేది కంప్లీట్ రాంగ్. నేను ఫాలో అవ్వను. నాకు వచ్చిన పనిని హ్యాపీగా ఆ డైరెక్టర్, ఆ కథ ఏంటి, ఆ హీరో స్టాండర్డ్ ఏంటిది అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే నాది రూట్. అంటే ఇప్పుడు సంక్రాంతికి కూడా మీతో మీకే పోటీ అనుకుంటే అన్ని సినిమాలు అన్ని సినిమాల్లో ఉన్నట్టున్నారు. అన్ని సినిమాల్లో ఉన్నాను. నైస్ నైస్ అండి. అంటే జాజికాయ ఎక్స్పెక్ట్ చేశారా అసలు? ఆ టైంలో ఏం ఎక్స్పెక్ట్ చేశారు మీరు అసలు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో ఏముండిందంటే అఖండాలో జయబాల సాంగ్ పెద్ద బిగ్గెస్ట్ హిట్. ప్లస్ అప్పటి వరకు బాలయ్య గారి డాన్సులు వేరు, ఇప్పుడు ఆ సాంగ్లో వేరు. అంటే నేను ఏదో స్పెషల్గా చేయించాలి అన్న ఇంటెన్షన్తో చేయించింది, బిగ్గెస్ట్ హిట్. దాని తర్వాత జాజికాయ జాజికాయ సాంగ్ వచ్చినప్పుడు మాత్రం చాలా టెన్షన్ పడ్డా. అంటే అప్పుడు కొత్తగా చేయాలని చేసాం, బట్ దాన్ని మ్యాచ్ చేయాలంటే మాత్రం మనకు టఫ్ అవుద్ది. బట్ మ్యాచ్ చేయాలి, ఎందుకంటే ఆడియన్స్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. సినిమాలో ఉంది ఒకటే సాంగ్ కాబట్టి డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు అని ఒక 1 వీక్ వర్క్ చేసుకొని నిజంగా ఆ మూమెంట్స్ అన్నీ వచ్చిన తర్వాత బోయపాటి గారి సపోర్ట్ ద్వారా అంటే నెక్స్ట్ లెవెల్లో పెట్టాలి, ఇది ఆల్ లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వబోతుంది, ఏ లాంగ్వేజ్లోకి వెళ్ళినా సాంగ్ మాత్రం బోర్ కొట్టద్దు. అంటే డ్యాన్స్ మూమెంట్స్ బాగుండాలి. డాన్స్ మూమెంట్స్ బాగుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుదేవ గారి సాంగ్ ఊర్వశి కానీ ఏ లాంగ్వేజ్లో వెళ్ళినా డాన్స్ మూవ్స్ ద్వారా మనం ఆడియన్స్ని వాళ్ళని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలుగుతాం. సో మూమెంట్స్ బాగుండాలన్న థాట్ నెక్స్ట్ లెవెల్లో పిక్చరైజ్ చేసాం. సో మాస్టర్ ఇప్పుడు మామూలుగా పబ్బుల్లోని ఎక్కువగా ఎండ్ అయిపోయేటప్పుడు ఒక ఎనర్జెటిక్ గా అందరూ జై బాలయ్య అని చెప్పి ఎండ్ చేస్తున్నారు. ఆ ఫ్యాను ఈ ఫ్యాను లేదు, అందరూ. సో మీరు కూడా ఏంటి ఈ సాంగ్ స్టార్ట్ చేసినప్పుడు సెట్స్ లోకి వెళ్ళినప్పుడు ఎవరన్నా జై బాలయ్య అని అరిచేవన్నా మొదలు పెట్టారా? బాలయ్య గారి సెట్ లో అడుగు పెట్టగానే 600 డాన్సర్స్ అందరూ ఒకటే స్లోగన్ జై బాలయ్య జై బాలయ్య అనే స్టార్ట్ అయింది ఈ సాంగ్. ఫుల్ ఆ ఎనర్జీ ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే ఆయన వెరీ పాజిటివ్ పర్సన్ బాలయ్య గారు. ఆ ఎనర్జీని అందరికి మార్నింగ్ సెట్లోకి రాగానే అది పాస్ చేస్తారు. నిజంగా ఆ ఎనర్జీ త్రూ అవుట్ ద డే ఉంటుంది. అలా ఇప్పుడు జై బాలయ్య అనేది ఆ స్లోగన్, దాని మీద లాస్ట్ టైం పాట వచ్చింది, అది పెద్ద హిట్ అయింది. ఈవెన్ ఈ సెంటిమెంట్ కూడా ఉంటుంది, జై బాలయ్య అని ఉంది కదా, సో పెద్ద హిట్ అవుతుందని. ఇప్పుడు సడన్ గా జాజికాయ అనేది ఒకటి తీసుకున్నారు, దీనికి అంత సీన్ ఉందా అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఫస్ట్ వినగానే తమన్ గారు ఇచ్చిన ట్యూన్, ఆ రిథము, ఎందుకంటే బోయపాటి గారు బాలయ్య బాబు అనేసరికి రిథము ఆ సౌండే ఒక వైబ్ ఉండాలి, అది మంచి సెలెక్ట్ చేసుకున్నారు బోయపాటి గారు. సో ఆ రిథమ్ వినగానే నాకు ఇంకా లిరిక్స్ అవ్వలేదు, ఫస్ట్ రిథమ్తోనే అర్థమైపోయింది దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎనర్జెటిక్ నంబర్ అని అర్థమైపోయింది. దాని తర్వాత లిరిక్స్ రావడం, ఇప్పుడు జై బాలయ్య అని మళ్ళీ రిపీటెడ్గా రాకుండా ఇప్పుడు ఇది సిచ్యువేషనల్ సాంగ్ అయింది. ఆ ఫస్ట్ జై బాలయ్య అఖండాలో ఇట్స్ అన్ ఇమాజినేషనల్ సాంగ్, సెట్కి వెళ్ళిపోయాని చేసాం. ఇప్పుడు ఇది ఒక బర్త్డే పార్టీలో వచ్చే సాంగ్, దాన్ని అమేజింగ్గా అంటే ఆ సీన్కి తగ్గట్టు భలే మ్యాచ్ చేశారు బోయపాటి గారు. అంటే ఆ సీన్లో నుంచి ఒక మాస్ నెంబర్కి తీసుకెళ్ళి మళ్ళీ సీన్లోకి రావడం అనేది అమేజింగ్.
ఓకే. ఒక చిన్న టాస్క్ కూడా ఏంటంటే ఇప్పుడు మనం అఖండాలో చూసుకుంటే జయబాలే సాంగ్ మన ఇష్టం, ఫ్రీడమ్, ఇమాజినేషన్ సాంగ్ ఇమాజినేషన్ కాబట్టి కాబట్టి. మనం ఏ ప్రాపర్టీ అయినా యూజ్ చేయొచ్చు, ఇమాజినేషన్లో ఎలాగైనా చేయొచ్చు. కానీ ఇది ఒక రిస్ట్రిక్షన్ ఉంది, సింగిల్ కాస్ట్యూమ్ ఉండబోతుంది, మళ్ళీ ఎట్ ద సేమ్ టైం బోర్ కొట్టద్దు, మూమెంట్లు వేసినా అరే ఏంటి అవే వెళ్ళిపోతున్నట్టు ఉండద్దు, అక్కడ ఉన్న ప్రాపర్టీతోనే చేయాలి. అది చేసాం, ఈరోజు సక్సెస్ఫుల్ అయ్యాము, జనాలు దాన్ని చాలా బాగా ఆదరించారు. ఎన్ని రీల్స్ అసలు అసలు చాలా చూస్తుంటే వెరీ హ్యాపీ. మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం మొత్తం కనిపిస్తుంది. అంతే. ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్తో అంటే మీ సెలెక్షన్ ఉందండి మొత్తం? అవును, టీం వర్క్ ఉంటుంది. ఫస్ట్ బోయపాటి గారు సెలెక్ట్ చేస్తారు, మాస్టర్ గారు సెలెక్ట్ చేశారని చూపిస్తారు. అంటే డాన్స్కి ఏది ఇబ్బంది ఉందా లేదా అది చూసుకుంటాం, ఇంక్లూడింగ్ ఫుట్వేర్ దగ్గర నుంచి అన్ని కేర్ తీసుకొని చేశాను నేను. సో ఇప్పుడు జై బాలయ్యకి వచ్చేసరికి నేను ఎంత అబ్జర్వ్ చేయలేదు. అంటే ఇప్పుడు నాకు 100 మంది కనిపిస్తున్నారు సెట్స్ లో. మీరు వైడ్ షాట్లు వస్తుంటే పైన టాప్ యాంగిల్ లో వెళ్తుంటే ఎంత మంది కనిపిస్తున్నారు అసలు. అవును. మీరు అన్నారు 600 మంది బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు అసలు. అసలు జై బాలయ్యకి ఎంత మంది ఉండేవారు జై అప్పుడు? బాలయ్యకి అప్పుడు 200 మెంబర్స్, ఎందుకంటే కొంచెం సెటప్ చిన్నది, ప్లస్ ఓన్లీ హీరో హీరోయిన్ మీద సాంగ్ కాబట్టి ఆ సెట్కి దానికి సరిపోయింది. బట్ దిస్ టైమ్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ హ్యూజ్. సో ఈసారి ట్రిపుల్ బడ్జెట్ పెట్టడానికి మీ మీద అంటే అంత పెట్టేశారు. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, పెట్టారు. పెట్టేశారు అసలు నిజంగా. రామ్ గారు కానీ అసలు 14 రీల్స్ ప్రొడ్యూసర్స్ అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, మెయిన్ పిల్లర్ వచ్చేసి మాకు బ్యాక్ బోన్ బోయపాటి సీన్ గారు. ఆయన అసలు టెక్నికల్ వాల్యూస్ కానీ ఈ సాంగ్లో ఇంకా అసలు మీరు చూసింది నేను అనుకోవడము ఒక 30% లిరికల్ వీడియోలో, ఓకే. ఇంకా 70% రిలీజ్ అవ్వబోతుంది. చూసి డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తూ షాక్ అవుతూ ఎంజాయ్ చేస్తారు సాంగ్. సో యాక్చువల్లీ మీరు హుక్ స్టెప్ స్పెషలిస్ట్. ఈ ఫోక్ సాంగ్స్ ఎక్కువ పట్టుకుంటారు. మిగిలిన వాళ్ళందరూ వెస్టర్న్ కొన్ని వేరే వేరే పట్టుకుంటుంటే మీరు మాత్రం ఫోక్ వైపు పట్టుకున్నారు. ఎందుకంటే మన రూట్స్ మనం మర్చిపోకూడదు కాబట్టి. ఈవెన్ సంక్రాంతికి వస్తున్నాను సాంగ్ కూడా ఆంధ్ర తెలంగాణ రెండు మిక్స్ అయినాయి. ఏంటంటే నేనేం ఫీల్ అవుతానంటే చూడగానే నువ్వు వెస్టర్న్ అయ్యి ఫోక్ లాకింగ్ పాపింగ్ ఏదైనా చేయి, స్టెప్ అనేది ఈజీగా అర్థం అవ్వాలి, ప్లస్ క్లియర్గా ఉండాలి, ఎంటర్టైనింగ్గా ఉండాలి చూస్తే. నేను ఇది ఫాలో అవుతాను, ఏదో కష్టమైన స్టెప్ వేసేసి అది ఎవరు చేసుకోకుండా వింతగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు క్లాసికల్ రాదనుకో, భరతనాట్యం రాదు, కూచిపూడి రాదు, నేను ఏదో డిఫరెంట్ భంగిమ తీసి పెడితే ఎందుకు ఇలా అయిపోతున్నాడు ఇది అనిపిస్తుంది నీకు రాకపోతే. అలా కాకుండా ఒక జనరల్ ఫోక్ ప్లస్ మన హీరోలు మన బాలయ్య ఏం చేస్తే బాగుంటుందో, ఆడియన్స్ ఫ్యాన్స్ కానీ అసలు సినిమా లవర్స్ కానీ ఏం చూస్తే బాగుంటుందో అది అనుకొని 1కి 10 సార్లు ఆలోచించి అది బోయపాటి గారి దగ్గరికి వెళ్ళి ఆ మూమెంట్ ఫిక్స్ అయ్యి ఆన్ సెట్స్లో మేము షూట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా ఇందాక, ఐ మీన్ ఇంకా చాలా ఉంది లిరికల్ వీడియోలో కొంచెమే 20% ఎంతో చూసారు, 25% అన్నారు. సో మేము జై బాలయ్య కదా అనుకున్నాం, ఎందుకంటే బాల్ స్టెప్ ఒకటి ఉంటుంది, షర్ట్లు మార్చడం సంథింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇందులో ఏంటి ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఆపారా, దాచారా లోపల? చాలా ఉన్నాయి, కుప్పలు కుప్పలుగా దాచారా? గుప్పలు గుప్పలు ఉన్నాయి నిజంగా. అంటే సాంగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అదొక సినిమాలా ఉంటుంది. అంటే సాంగ్ క్యాప్తో స్టార్ట్ అయ్యి ఇన్ బిట్వీన్ మళ్ళీ ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా ఉండి ఒక సాంగ్ క్లైమాక్స్ లా ఫినిష్ అవుతుంది. అది గ్యారంటీ నేను నా సైడ్ నుంచి. అండ్ బాలయ్య బాబు గారి ఎనర్జీ గురించి ఏంటంటే అసలు, అంటే వయస్సు కూడా ఎంత ఆలోచించాలి కదా. ఆయన అందరి దృష్టిలో ఎంత యువకుడు అయినా కూడా ఎంతో కొంత ఫిజికల్ ఛాలెంజెస్ ఉంటాయి. ఈ వయసులో అలాంటి స్టెప్లు అంత ఎనర్జెటిక్ గా వేయడం, నేను అదే అంటున్నాను. వన్స్ మీకు కంపోజ్ చేసేటప్పుడు కూడా నేను అఖండ జయబాల్ చేసేటప్పుడు కూడా ఆలోచించలేదు బాలయ్య గారు ఇది చేయగలుగుతారా లేదు, ఒకటే ఉండింది మైండ్ సెట్ లో. ఆయన మీకు ఏది మూమెంట్ చూపించినా ఏ మూమెంట్ చూపించినా ఆయన నో అని చెప్పారు. అదే టెక్నీషియన్కి ప్లస్ అవుతుంది. అంటే మైండ్ ఎప్పుడైతే ఓపెన్ అయిపోయిందో మనము క్రియేటివిటీ స్పేస్ ఇచ్చి మనం వీ కెన్ క్రియేట్ ఎనీథింగ్, ఏదన్నా క్రియేట్ చేయగలం అన్న కాన్ఫిడెన్స్ మనకు వచ్చేస్తుంది. అలా కూడా మీరు ఫస్ట్ జయబాలే సాంగ్ ఎలా అయితే చూసారో, నిజంగా చెప్తున్నా ఇన్ని ఇయర్స్ అయింది కదా, ఇప్పుడు జయబాలే సాంగ్ వచ్చి ఇప్పుడు జాజికాయకి ఎనర్జీ తగ్గాలి బాలేదు. కరెక్ట్. మీరు నమ్మండి, సాంగ్ చూసిన తర్వాత సినిమా చూసిన తర్వాత పెరిగిందే తప్ప ఎనర్జీ తగ్గలేదు. మేము లిరికల్ వీడియో చూసి చెప్తున్నాం అన్నమాట. లిరికల్ వీడియో, ట్రైలర్, ఆ డైలాగ్ ఎక్కడ అసలు బాలయ్య ఎనర్జీ కానీ అసలు డాన్స్ లో మీరు ఇంకా చూస్తారు. నేను ఎందుకంటే ఇంకా ఇప్పుడే రివీల్ చేయొద్దని చెప్పట్లేదు, సినిమా చూడండి, పాట చూడండి, ఎనర్జీ లెవెల్స్ చూడండి, అమేజింగ్ ఉంటుంది. సో డాన్స్ నెంబర్ బాధ్యత అంతా, భారం అంతా మీ మీద పెట్టేశారు మొత్తం. అంతే కదా, ఒకటే సాంగ్ ఒకటే సాంగ్ కాబట్టి అది గొప్ప విషయం. అంటే బోయపాటి సీన్ గారు నన్ను నమ్మడం అనేది, నేను అదే చాలా థ్యాంక్ఫుల్ టు బోయపాటి సార్. నిజంగా మన సరైనోడ్లో టైటిల్ సాంగ్
డూడు అడూడు రారా డూడు ఆ సాంగ్, తర్వాత అఖండలో మెయిన్ సాంగ్స్, అంటే ఆయన సినిమాలో మెయిన్ సాంగ్స్ అనేది నాకు చెప్పడం అనేది ఆయన ట్రస్ట్ ఎంత ఉంటుందంటే, అసలు సార్ మూమెంట్స్ కంపోజ్ చేశాను వీడియో చూడండి అని అంటే, ఆయన బ్రదర్ నువ్వు బ్లడ్ పెట్టి చేస్తావు బ్రదర్, నాకు అసలు అవసరం లేదు చూడడానికి, నువ్వు బాగా చేస్తావు అనేసరికి మనకి అసలు సార్ మూమెంట్స్ చూసిన తర్వాత అంటే ఓకే, అంత కాన్ఫిడెన్స్ మెయిన్ అంటే. అందుకని ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ కూడా నేను కూడా ఫీల్ అయ్యి, నిజంగా ఇది నా సినిమా, నా మీద నిజంగా ఓ బ్రదర్ లాంటి బోయపాటి గారు నా మీద నమ్మకం పెడితే, దాన్ని అసలు ఎక్కడ ఆయన ఎప్పుడు లెట్ డౌన్ చేయకుండా ఆ లెవెల్లో పెట్టు. ఇప్పటి వరకు పాస్ట్ లో ఎప్పుడు చూసుకున్నా కాంబినేషన్స్ అని ఉంటాయి. ఇప్పుడు బీబీ ఎలా అన్నారు, బాలయ్య బోయపాటి, ఈ కాంబినేషన్ కి ఒక క్రేజ్ ఉంటది. అలాగే ఇప్పుడు మీరు బోయపాటి గారు కలిస్తే కూడా సంథింగ్ ఈ క్రేజ్ ఉంది. ఎందుకు దీని వెనక ఏముంటదండి? ఈ మ్యాజిక్ ఎలా ఉంటది అసలు? మ్యాజిక్ అంటే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఫ్రీడమ్. అసలు ఆయన ఇచ్చే ఫ్రీడమ్కే నాకు నిజంగా చెప్తున్నా మతిపోద్ది నాకు. అసలు ఇంత నమ్ముతాడేంట్రా బాబు, అసలు ఇంత హై బడ్జెట్ ఫిలిమ్స్ ఎక్కడ కూడా నన్ను క్వశ్చన్ చేయకుండా, అసలు నేను సార్ నాకు ఈ ప్రాపర్టీ కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, టెక్నికల్గా ఆ కెమెరా అక్కడి నుంచి రావాలి అని అంటే, ఈ సాంగ్లో ఫిట్ అవుతుంది అని ఆయనకు తెలిసిందంటే మాత్రం ఆ కెమెరా అక్కడ ఉంటుంది అంతే. అంత వాల్యూ ఇస్తాడు. అప్పుడు మనకి ఎంత ఎనర్జీ వస్తుంది, మనం ఒకరు నమ్మినప్పుడు. ఆ కాంబో అంటారా లేకపోతే ఆ కాంబినేషన్ అంటారా, డెఫినెట్గా ఇప్పటి వరకు థర్డ్ టైం ఇది హ్యాట్రిక్. ఈ సాంగ్తో మేము వి ప్రూవ్డ్ నిజంగా బెస్ట్ సాంగ్స్ చేసామన్నది. ఆయన వాళ్ళ కాంబినేషన్ ఆల్రెడీ హ్యాట్రిక్ కొట్టింది, మీరు కూడా హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. బి బోయపాటి బాలకృష్ణ గారు ఇంకో హ్యాట్రిక్ లోడింగ్ అనమాట. లోడ్ అయిపోయింది, ప్రూవ్డ్. ప్రూవ్డ్. ఓకే ఓకే, లోడింగ్ ఏముంది. అంటే ఇంకా పెండింగ్ కొంచెం ఉంది కదా, ఇంకా గ్రేట్ సక్సెస్ కి కొంచెం పెండింగ్ ఉంది కదా, సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి. నేను వెరీ మచ్ కాన్ఫిడెంట్, ఎందుకంటే నేను కొన్ని చూసి చెప్తున్నాను. ఇది అసలు అన్డౌటెడ్ బ్లాక్ బస్టర్ సాంగ్ కూడా అసలు ఇప్పుడే కాదు, ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఇంకో లెవెల్కి వెళ్తుంది, నో డౌట్. షాక్ అవుతాం, బాలేబాబు చూసి షాక్ అయిపోతాం. ఎన్ని డేస్ పట్టిందండి మొత్తం? ఇది 6 days షూట్. 6 days మొత్తం. ఇప్పుడు బాగా నవ్వుతున్నారు, ఫ్రీగా ఉన్నారు, కానీ అప్పుడు ఎలా ఉండేవారు అసలు సెట్స్ లో? అప్పుడు లిరికల్ వీడియోలో ఉంటాయి కదా, కొంచెం టెన్షన్ లేదండి. నిజంగా చెప్పాలంటే బోయపాటి సీన్ గారు మా టెక్నీషియన్ నుంచి ఆయన వర్క్ ఎలా తీసుకుంటారంటే, పీస్ఫుల్గా ఉంచుతారు మార్నింగ్ నుంచి. మీరు నమ్మండి, మార్నింగ్ 7:30, 8 o'clock ఆయనతో బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర నుంచి, ఒక టెక్నీషియన్ దగ్గర నుంచి ఎంత పీస్ఫుల్గా టెన్షన్ లేకుండా, అంటే ఒక బ్లాగ్ పెట్టి దాన్ని క్రియేటివ్గా ఆలోచించే స్పేస్ ఇస్తారు బోయపాటి గారు. అప్పుడు మనకి ఏంటంటే క్రియేషన్ అనేది పెరుగుతుంది. ఒక రాంగ్ షాట్ పెట్టినా మనకు లేదు ఇది పడదు ఈ షాట్ అనేది తెలుస్తుంది. నిజంగా ఆ క్రెడిట్ అంతా బోయపాటి సీన్ గారిదే. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ. ఎందుకంటే నా కెరియర్లో మర్చిపోలేని సాంగ్స్ ఇచ్చాడు. ఎందుకంటే సరైనోడు, అఖండ, ఈరోజు అఖండ తాండవంలో జాజికాయ సాంగ్. అంటే నేను ఇప్పుడు క్రియేటర్కి క్రియేటివ్ స్పేస్ లేకపోతే వాడు రిస్ట్రిక్ట్ అయిపోతాడు, మైండ్ పని చేయదు. ఓకే మనం ఎన్నిసార్లు ఎన్ని చేసినా ఇంతేనా అన్నది. నాకు ఎవ్రీ టైము ఆయన సినిమాలో సాంగ్ ఇచ్చి క్రియేట్ చేయడానికి ఒక స్కోప్ ఇచ్చి బూస్ట్ ఇస్తున్నారు. అసలు థ్యాంక్స్ టు బోయపాటి సార్. సో 6 రోజులు మాట్లాడుకుంటే 6 రోజులు మీరే డైరెక్టర్ సెట్స్ లో, బికాస్ మొత్తం బాధ్యత మీది. 600 మందిని హ్యాండిల్ చేశారంటే పెద్ద డైరెక్టర్లకు సాధ్యమైన టాస్క్ అది. అవును, నా వెనుక బోయపాటి సార్ అలా ఉంటాడు అంతే, ఉండి నడిపిస్తారు ధైర్యం. ఎవ్రీ బ్లాక్ కి అసలు ఎవ్రీ బ్లాక్ ఆయన క్రియేట్ చేసి, అంటే చేయించుకునే విధానం ఆయన ఎంత అంటే, నువ్వు వర్క్ చేయి నేను ఉన్నా, నీకేం కావాలి చెప్పు, అది సాంగ్ లో ఫిట్ అవుద్దా లేదా, ఫిట్ అవుతే ఖచ్చితంగా వస్తుంది, నువ్వు అది వదిలేసాయి, ఇంకా దాన్ని నెక్స్ట్ ఏం చేయాలనేది పక్కన పెట్టేసి నాకు చెప్పావు కదా, అది వచ్చేస్తుంది. ఈ బ్లాక్ ఏం చేయాలో చేయి, అదే రిజల్ట్ ఈరోజు. ఎవ్రీ బ్లాక్ మీకు ఇదే కాదు, సాంగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ గ్రాండియర్తో ఉంటుంది, కొత్తగా ఉంటుంది. లైటింగ్ ప్యాటర్న్ కానీ అసలు అమేజింగ్, నెక్స్ట్ లెవెల్. నేనే షాక్ అయ్యా, లైటింగ్ ప్యాటర్న్, బోయపాటి గారు కాస్ట్యూమ్ సెలెక్షన్స్, మా టీం అందరం కానీ అసలు ఫైనల్ అంటే ఏదో గాడిగా అన్ని కలర్స్ యూజ్ చేసి చెయ్యొద్దు, ఒక మూడ్ ఇద్దాం ఈ సాంగ్కి అని అనుకొని చేసింది. ఇప్పుడు గొప్ప గొప్ప సినిమాలు ఎందుకు అవుతాయి అంటే, అందులో ఛాలెంజెస్ చాలా గట్టివి ఫేస్ చేస్తారు, వాటిని ఓవర్కమ్ చేస్తారు, సక్సెస్ అచీవ్ చేస్తాడు హీరో. సో గొప్ప కథలు అవుతూ ఉంటాయి. మీకేమన్నా ఇంత 600 మందిని హ్యాండిల్ చేయడంలో, బాలయ్య బాబు గారు టైంకి వచ్చినప్పుడు అలర్ట్ గా ఉండడంలో, వీటిలో ఎప్పుడైనా కొన్ని చిన్న చిన్న ఛాలెంజెస్ అలాంటివి ఏమైనా ఉన్నాయండి? లేదండి అసలు లేదు. ఎందుకు లేదంటే
బోయపాటి గారే రీజన్, దానికి కూడా ప్రీ ప్లాన్. అసలు డాన్సర్స్ ఏంటి, కాస్ట్యూమ్ ఏంటి, ఆయన ప్లానింగ్ అమేజింగ్ ఉంటుంది. ఆయన మనం రేపు ఏం చేయబోతున్నామో కాస్ట్యూమ్ కానీ ప్రాపర్టీ కానీ ప్లానింగ్ అద్దిరిపోద్ది. అందుకని టెన్షన్ ఉండదు. మనకు టెన్షన్ ఎప్పుడు పడతాం, మనం అనుకుంది రాకపోతే, మనం అనుకుంది చేయలేకపోతే, అది అచీవ్ చేయలేనప్పుడు మనకు టెన్షన్ వచ్చేస్తుంది. అయ్యో మనం ఇది అనుకున్నాం కదా. అక్కడ మనం అనుకునే అన్ని సాఫీగా జరిగిపోతూ ఉంటే మోర్ ఎనర్జీ వస్తుంది, ఎంతోజియాజంగా ఉంటాం. కానీ అసలు దానికి రీజన్ బోయపాటి గారు ప్రీ ప్లాన్డ్ సాంగ్ అంతా. ఇప్పుడు బాలయ్య బాబు గారికి ఇమీడియట్ గా సాంగ్ అనగానే మీకు అంటే ఎలాంటి బాడీ లాంగ్వేజ్ గుర్తొస్తుంది, ఎలాంటి స్టెప్లు పెడదామని అనిపిస్తుంది? సాంగ్ని బట్టి అండి. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అఖండ కాకుంటే వేరేలా ఉండేది సాంగ్, వేరేలా ఉండేది, బాగుండేది అన్డౌటెడ్గా. కాకపోతే అఖండ నుంచి వస్తున్నాము, అఖండ తాండవం పార్ట్ 2 వస్తుంది. ప్లస్ సినిమాలో ఉన్న ఓన్లీ 1 నంబర్ 1 మాస్ నంబర్ డ్యాన్స్ అంటే బాలయ్య గారు అంటే డ్యాన్స్. ఆయన ఇప్పుడు చిరంజీవి గారు అన్నా బాలయ్య బాబు గారు అన్నా డ్యాన్స్ కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ డ్యాన్స్లో థ్రిల్ అనేది లేకపోతే, ఇప్పుడు ఫ్యాన్గా సినిమా ఆడియన్గా మన సినిమాకి వెళ్ళి ఆ సాంగ్ చూస్తున్నప్పుడు ఒక విజిల్ మూమెంట్ లేకపోతే మనం ఎంత డిసప్పాయింట్ అవుతాం. ఆ విజిల్ మూమెంట్ వచ్చేసిందంటే వీఆర్ వెరీ హ్యాపీ ఫీల్ అవుతాం. ఆ విజిల్ మూమెంట్స్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు ఉన్న మాస్ ఇమేజ్ కానీ ఆ ఇమేజ్ని దృష్టి పెట్టుకొని అదే మళ్ళీ వేరే సినిమా అయితే మూమెంట్స్ ఉంటాయి అన్డౌటెడ్గా, కాకపోతే ఛాలెంజింగ్గా ఉండదు. అంటే ఒక మనకు స్ట్రెస్ ఉండదు. ఇదేంది ఫస్ట్ బెంచ్ మార్క్ మనమే సెట్ చేసాము అఖండ జై బాలయ్యతో, మళ్ళీ ఇప్పుడు అది దాటాలి, దాని మించే ఉండాలి తప్ప ఎక్కడ తగ్గద్దన్న ఇంటెన్షన్తో చేసింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe